కూడా గవర్నమెంట్లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అని ఒకటి పెట్టి స్వచ్ఛందంగా పనిచేసి ఏర్పాటు చేస్తుంది, వాళ్ళకి వృత్తి కల్పించి ఆ రకంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచాలి, కానీ వాళ్ళని బెచ్చగాళ్ళగా మార్చడం కాదు. నిరుద్యోగం పోవాలంటే ఖచ్చితంగా మనం చెప్పిన తీరు రాజకీయం రావాలి, దానికి కట్టుబడి ఉన్నాం. అంచేత మీరు కోదండరామారావు గారు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, దయచేసి యాక్టివ్ మెంబర్ అయ్యి కొంచెం గట్టిగా పార్టిసిపేట్ చేయండి మీరు, సరేనా? మీరు టైం తొందరగా తీసుకోవాలి, తొందరగా అయిపోవాలి. కోరుతున్నారు కాబట్టి ఉద్యోగులు అయితే వాళ్ళకి పింఛన్లు వస్తున్నాయి సార్, కానీ వీళ్ళు 60 ఏళ్ళ నుంచి శ్రమపడ్డ. బాబు, రాష్ట్రంలో ఇప్పుడు మీకు తెలియదేమో 40 లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయి, వృద్ధాప్య పెన్షన్లు దేశంలో అతి ఎక్కువ ఉన్నాయి. పెంచాల్సిన అవసరం ఉన్నాయి సార్, మీరు అనడం వల్ల పెరుగుతుంది అన్నట్టు. చేద్దాం బాబు, కానీ ముందు యువత సంగతి, మీ సంగతి చూడాలన్నా మీరు. మీరు ఎంతసేపటికి మన అంతసేపు వాళ్ళకి అది ఇద్దామని చెప్పినా జనాన్ని కాళ్ళ మీద నిలబెట్టే పద్ధతి కదా. ఫస్ట్ ప్రయారిటీ దేశంలో విద్య, ఆరోగ్యం, ఉపాధి అనేది పెట్టండి. మీరు కూడా పిచ్చి వాళ్ళ ప్రయత్నించొద్దు. అదిస్తాం ఇదిస్తాం అంటే వాడు బాబుగారు సొమ్మ ఏదన్నా మన సొమ్మిది. నిజమే, అందుకనే మనం దానికి పవర్ఫుల్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం. అసలు ఈ సమస్య లేకుండా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్, 1 కోటి కుటుంబాలకు సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ పెట్టాం. 50 గ్యారెంటీలు ఒకసారి చూడండి. 1 కోటి కుటుంబాలు శాశ్వతంగా బెదరిక నుంచి బయటపడేట్టుగా, వాళ్ళు బెచ్చగాలుగా మారేట్టుగా కాదు. రైట్, మంచిది మంచిది. హలో, ఏం బాబు? ఇవ్వండి. హలో, సూర్యనారాయణ గారు ఇవ్వండి, చెప్పండి. సూర్యనారాయణ గారు చెప్పండి. హలో 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 ఇవ్వండి. రాము గారు చెప్పండి. వెరీ గుడ్, చెప్పండి. చెప్పండి. చిరంజీవి గారి అవినీతి మీద ఒకే రకమైన సిద్ధాంతం ఉంటుందండి. ఆ సిద్ధాంతం ఉండేటప్పుడు ఏదో ఒక సిద్ధాంతం లేని పార్టీలు గెలిచేటప్పుడు మీ పార్టీలు కలవలేకపోవడం కారణం. మీరు గమనించారేమో, బహిరంగంగా పిలిపించాం. మనం కోరుతుందో ఒకటే, సిద్ధాంతం నిజంగా ఉంటే, అవినీతి పోవాలని కోరుకుంటే ఎన్నికల్ని వ్యాపారంగా చేయకూడదు, ఓట్లు కొనకూడదు, భ్రాంతి పంచకూడదు. ఇది ధర్మమే కదా. దీనికి సిద్ధమైతే ముందుకు రండి అని వాళ్ళు బహిరంగంగా ఎన్నోసార్లు పిలిపించాం. స్పందించాల్సింది వాళ్ళు, మీరు వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు స్పందిస్తే, వాళ్ళు కనుక నిజంగా నిజాయితీతో స్పందిస్తే తప్పకుండా కలిసి పనిచేద్దాం. లేకుంటే మాటలతో కాదు, మాటలు అందరూ చెప్తారు అవినీతి పెంచాలని పార్టీని చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అవినీతి పెంచాలని చెప్తున్నాయా? కరెక్ట్. కాబట్టి మాటలు కాదు, చేతల ప్రమాణాలు. చిరంజీవి గారిని కూడా మనం కోరుతోంది, మీరు చేతల్లో కొంతైనా చూపెట్టండి, ఖచ్చితంగా కలిసి పనిచేద్దామని చెప్పని, సరేనా? మనకు వైజాగ్లో లోక్సత్తా యూనిట్ బలంగా ఉంది. అక్కడ శ్రీని, మహేష్, శివకుమార్ వీళ్ళంతా ఉన్నారు. మీరు అందుకని వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. నాకు అర్థమైంది, అందుకనే వాళ్ళు కలిసి వస్తే సరే. కానీ ఎవరైనా సరే ఓటు కొనని వాళ్ళు, భ్రాంతి పంచని వాళ్ళు, దేశంలో మార్పు ఏం కావాలో అర్థమైన వాళ్ళు వస్తే తగ్గిస్తారు. దానికి వారు సిద్ధమైతే కలిసి పనిచేద్దాం, లేదంటే మన పోరాటం మనం చేద్దాం. మేము మీకు కాల్ చేస్తారు, దయచేసి మీ నెంబర్ నోట్ అయింది కాబట్టి మీరు యాక్టివ్ మెంబర్గా ఎన్రోల్ అయ్యి కొంచెం గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన మాటలతో చెప్తే దేశం మారదు. మీరు హోమై ఉంటే ఒకవేళ పైన ఎవరైనా సీఎం, మీరు మిగతాదంతా కంట్రోల్ చేయగలరు. అది కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే కొంత మూవ్ అవుతుందండి. ఏంటంటే అందులో మీరు ఏమాత్రం టైప్ అయినా మీకు హోమ్ మినిస్టర్ గా ఇస్తే రాము, మీకు విషయం అర్థం కావట్లా. చెప్పండి. దొంగతనానికి, దోపిడీకి దూరంగా ఎవరున్నా వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధం మనం. ఓటు కొనేవాళ్ళు రేపొద్దున దోచుకుంటారు ఖచ్చితంగా. కొనమని చెప్పాను అలాగా. ఇది ఎక్కడ కూడా బాబు వాడు కొనమని చెప్పాలిగా. మీరు ఇంత బాధపడుతున్నారు, వాడు కొనము భ్రాంతి పంచమని చెప్పాలిగా. మరి ఆ మాట అంటాక అంత నొప్పి ఏంటి? నిజాయితీ ఉంటే, నిజాయితీ ఉంటే 5 కోట్ల ఎన్నికలకి మాటలే కాదు, మీరంటే వాళ్ళందరూ రాష్ట్రం అంతా ప్రజల అభిప్రాయం చెప్పారు, అంతేగాని మాటలతో మీరు నమ్మేది. ఇది సినిమా డైలాగ్ కాదు కదా ఇది. అరే మీరు మళ్ళీ అదే మాట్లాడతారు.
ఇప్పుడు క్లీన్ స్వీప్ అయ్యి మళ్ళీ దోచుకుంటే లాభం లేదుగా, దోపిడీ ఆగేటువంటి క్లీన్ స్వీప్ కావాలా. మీరు ఉన్నప్పుడు దోపిడీకి ఛాన్స్ రాదండి. అరే ముందు వాళ్ళు అసలు కనీసం, అరే వాళ్ళు కనీసం మేము దోపిడీ కోసం కాదు స్వామి ఓటు కొనమని చెప్పాలా లేదా? అంటే నా ఒపీనియన్ ఏంటంటే మిత్రా గారు ఏమైనా అడ్డుపడ్డారా చిరంజీవి గారు కాకుండా? మీనింగ్ వెళ్ళారు కదా ఆయన. మిత్రాన్ని వెంకట మనకు అనవసరం. నిజాయితీ ఉండి ఓటు కొనము, బ్రాంతి పంచమన్న మాట అంటానికి అంత కష్టం ఏంటి చెప్పండి. అదే నేను కూడా చాలా బాధపడుతున్నానండి. మాట అడిగారు మరి తెలిసిపోతాను ఈ డబ్బు పంచను ఇదని దాన్ని బట్టి కాబట్టి తెలుస్తుంది కదా మనకి ఏ పార్టీ తత్వం ఏంటో. తత్వం తెలుసుకుని ఇక్కడ ఇప్పుడు ఆ స్ట్రాంగ్ మాటని డైరెక్ట్ ప్రజలకు వెళ్తే ఏమవుతుందని భయపడుతున్నట్టున్నారు వాళ్ళు. మరి ఇంకా అలా భయపడే వాళ్ళు దేశాన్ని మారుస్తారా? అందుకనే మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు తప్పకుండా. నేను అలాగా వాళ్ళు కలిసి వస్తే తప్పకుండా కలిసి వద్దాం, కానీ ఇలా కాదు, వాళ్ళు కలిసి రానండి, వాళ్ళ ముందు రానండి, సరేనా? ఏం పర్లేదు, మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు మిమ్మల్ని. నేను మార్పు ఖచ్చితంగా వస్తుంది, మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, దయచేసి పాలు పంచుకోండి. రైట్. ఎట్లా కొట్లా. హలో ఇవ్వండి వెంకటేశ్వర గారు చెప్పండి. వెంకటేశ్వర గారు చెప్పండి. రవితేజ చెప్పండి. రవితేజ చెప్పండి. నమస్తే చెప్పండి. బీటెక్ ఫైనల్ ఇయర్ చెప్పినాను. చెప్పండి. ఓకే. చెప్పండి. మంచి ప్రశ్న అడిగారు రవితేజ. దేశంలో మరే పార్టీకి కూడా లోక్సత్తా పార్టీకి ఉన్న స్పష్టమైన వైఖరి లేదు రిజర్వేషన్ మీద. మనం చెప్తోంది రిజర్వేషన్ పేరుతో ఒక్కసారి ఫలితం అందిన కుటుంబానికి మళ్ళీ రాకూడదు, దానిలో పేదలకు ఇవ్వండి. 2 దీర్ఘకాలంలో రిజర్వేషన్లు లేనటువంటి వ్యవస్థ కావాలి, కులం లేని వ్యవస్థ కావాలి. అది కావాలంటే కులానికి అతీతంగా పేదలందరికీ కూడా బోనస్ మార్కులు ఇవ్వండి. అందరికీ అన్ని కులాలు అన్ని కుటుంబాలకి డబ్బు ఖర్చు లేకుండా మంచి విద్య అందే ఏర్పాటు చేయించండి. అప్పుడు ఒక 10-15 ఏళ్లలో రిజర్వేషన్లు అవసరం లేకుండా పోతుందని చెప్పి మనం గట్టిగా స్పష్టంగా చెప్తున్నాం. ఏ పార్టీ కూడా ఇంత స్పష్టంగా చెప్పే సాహసం వాడు చేయటంలా. కాబట్టి అన్ని వర్గాలకు ప్రయోజనాలు చేస్తూ రిజర్వేషన్లు పూర్తిగా అవసరం లేనటువంటి వ్యవస్థని, కులం నిర్మూలించే వ్యవస్థను తీసుకురావాలి. అదే ఇప్పుడు అందుకని దీన్ని అందరూ సమర్థిస్తున్నారు. మనం చెప్తుందని ఎవరు కాదంటలా. మిగతా పార్టీలు ఓటు బ్యాంకులు అంతే, వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి దేశాన్ని బాగు చేయాలన్నా ఎట్లాగట్లా ఓట్లు దోచుకోవాలని ఏ మాట అంటే ఏమన్నా భయం వాళ్ళకి. అందుకనే మీలాంటి కుర్రవాళ్ళకి అర్థం కావాల్సింది నిజంగా మన బిడ్డల భవిష్యత్తుని కాపాడే రాజకీయం ఎట్లాంటిది. ఓట్లు కొని, అందుకనే ఓట్లు కొని జనాన్ని చీల్చే రాజకీయం కావాలా, అందరినీ సమానంగా చూసి ఈ దేశంలో అందరికీ అవకాశాన్ని కల్పించే రాజకీయం కావాలి. అది ప్రజలు తెలుసుకోవాలి. అది చేస్తున్నానన్న. అవును తప్పకుండా చేస్తున్నాం. మీరు కూడా ప్రచారం చేయండి. కాదు నాన్న, అందుకనే గ్రామ ప్రాంత నాకు అర్థమైంది రవి. అందుకనే గ్రామాల్లో పెరిగిన వాళ్ళకి, పట్టణాల్లో ఉన్నా సరే పేద కుటుంబాల్లో వాళ్ళకి, ఓసీలందరికీ కూడా 10% బోనస్ మార్కులు కావాలని మనం గట్టిగా పోరాడుతున్నాం. కరెక్టే, కానీ మీరు కూడా లోక్సత్తా కార్యకర్తగా చెప్పండి, లోక్సత్తాలో పాలు పంచుకోండి, సరేనా? నో అది అందుకనే లోక్సత్తా సిద్ధాంతం ఏంటంటే కులంతో కుటుంబంతో నిమిత్తం లేకుండా హైయర్ ఎడ్యుకేషన్ ఏ స్థాయి వరకైనా సరే కుటుంబం డబ్బుతో నిమిత్తం లేకుండా వాళ్ళకి అవకాశం కలగాలని చెప్పని. కరెక్ట్. అవును కరెక్ట్. దానికి లోక్సత్తా పూర్తి కట్టుబడి ఉన్నది. అందుకని ఈ మార్పు కావాలంటే మీకు లోక్సత్తా ద్వారా మాత్రమే సాధ్యం. ఇంకెవరికి ధైర్యం లేదు, ఈ నిజాయితీగా వాళ్ళు చేయరు. అందుకని మీరు ముందుకు రండి. మీకు మన వాళ్ళు కాల్ చేస్తారు, కొంచెం లోక్సత్తాలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఏమండి మీరుండేది ఎక్కడ? ఎక్కడ, ఏ ఊరిలో? నందికొట్కూరు. మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, మీరు కొంచెం దీనిలో ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేయండి.
రిజర్వేషన్ ఆ కోటలో డబ్బులు తింటున్నారు. మేనేజ్మెంట్ కోట అవును. డబ్బులు పక్కన పెడితే ముందు 5% ఉంది కదా, దాన్ని 10 చేశారు, అవును. 15 చేశారు, 20 చేశారు, 25 ఉంది కదా. అవును. ఆ పర్సెంటేజ్ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు. అట్లా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఆస్తి ఏం కాదు కదండి అది. అవును. అది బీసీ వాళ్ళ నుంచి కొంచెం కట్ చేస్తున్నారంటే అది కాదండి. బీసీ వాళ్ళ నుంచి ఎస్టీ వాళ్ళ నుంచి అది కట్ చేస్తున్నారు. మైనారిటీస్ కొత్తగా ఇచ్చారు 4% 5%. అది వాళ్ళకి ఆయన ఆస్తి కాదు కదండి అది. అవును. ఆ పర్సెంటేజ్ వచ్చేసి ఓసీ స్టూడెంట్స్ నుంచి పోతున్నట్టే కదా. కరెక్ట్. అంటే మేనేజ్మెంట్ ద్వారా పోతుంది, ఇట్లా మైనారిటీస్ అని పోతుంది. కరెక్ట్. రకరకాలుగా ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, స్కాలర్షిప్స్ వీళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా బాగుపడుతున్నారు అనుకోపోకండి. వీళ్ళకి ఏదో రకంగా కులం పేరుతో మతం పేరుతో మొక్కలు చేసి ఓట్లు దండుకోవాలని తప్ప వీళ్ళకి ఎవరి మీద ప్రేమ లేదు. ఇది ప్రజలకు అర్థం కావాలి. అది నాయకుడు అంటే మీరే అందుకే చెప్పాలి. తప్పకుండా చేద్దాం బాబు రవితేజ. ఇంకా గట్టిగా అనిపించాలి. తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరంతా పార్టిసిపేట్ చేయాలి నాన్న. రైట్. హలో సార్, రమేష్ గారని చంద్రగిరి నుంచి మాట్లాడుతున్నా సార్, చిత్తూరు జిల్లా. ఇవ్వండి రమేష్ గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ చిత్తూరు డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి. చిన్నబడికి మండలం సార్, చంద్రగిరి కాన్స్టిట్యూషన్. నేను మండల కన్వీనర్ సార్. వెరీ గుడ్ సార్. ఇక్కడ ఏం సార్ ఈ మండలం గురించి ఇటు సైడ్ ఏ మండలంలో పట్టించుకోవడం లేదు, డిస్ట్రిక్ట్ నాయకులు రావడం లేదు సార్. అది సార్ ప్రాబ్లం. మలయాద్రి గారిని కాంటాక్ట్ చేయండి, వెంటనే నేను చెప్తాను ఆయనకి. సార్ మనకి మీ మెంబర్ లోక్సత్తా మెంబరే కదా మీరు? అవును సార్, కన్వీనర్ సార్, మండల కన్వీనర్. మండల్ కన్వీనర్. అదే నేను వెంటనే చెప్తాను ఆయనకి, ఆయన కాంటాక్ట్ చేస్తాను. ఆయన నెంబర్ తెలుసా మీకు? తెలుసు సార్, ఉంది సార్. నేను వెంటనే చెప్తాను ఆయన. విషయం ఇన్ఫార్మ్ కూడా లేదు సార్ మాకు అసలు. అంటే కొంత అక్కడ కొంచెం లీడర్షిప్ దెబ్బతిన్నది లోక్సత్తా మీద ఇటు సైడ్ అంతా జిల్లాలో, కొంచెం లీడర్షిప్ దెబ్బతింది కొంతకాలం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జనార్దన్ రెడ్డి సార్, కృష్ణయ్య సార్ ఉన్నారు సార్. సో మేము కూడా కొంచెం అప్పుడు వెళ్ళేది కూడా లేదు సార్. వద్దనే అందుకే ఇప్పుడు దాన్ని కొంచెం రెస్టోర్ చేస్తున్నాము. వెంటనే నేను ఎప్పుడు కబుర్ చేస్తాను ఆయనకి. వెంటనే ఆయన కాంటాక్ట్ చేయండి, తప్పకుండా చేద్దాం. సరేనా? సరే సార్. రైట్. హలో సార్, మూర్తి గారు ఫ్రమ్ పద్మారావు నగర్ సార్. ఇవ్వండి. హలో 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 మూర్తి గారు, చెప్పండి. నమస్కారం జయప్రకాష్ నారాయణ గారు. నమస్కారం మూర్తి గారు, చెప్పండి. సార్, మొట్టమొదటిగా మీరు పార్టీ అధ్యక్షులుగా తిరిగి ఎన్నికైనందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. చెప్పండి. నేను మీకు డైరెక్ట్గా క్లుప్తంగా ఒక సలహా, ఒక డౌట్ ఉందండి నాకు. తప్పకుండా. సలహా చెబుతాను సార్. తప్పకుండా చెప్పండి. సార్, మీరు లోక్సత్తాని డెవలప్ చేస్తున్నారు. ఫస్ట్ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు మీరు ఇంటర్నల్ డెమోక్రసీ అని చెప్పి ఎన్నికలు అవన్నీ పెట్టారు. చాలా సంతోషం. నా వ్యక్తిగత అభిప్రాయం, నా ప్రకారం తప్పై ఉండొచ్చు. ఒక ఆర్గనైజేషన్ ఏదన్నా నిలబడాలి, కాస్త బాగా చొచ్చుకుపోవాలి అంటే ఐడియా ఉన్న వ్యక్తి ఒకళ్ళు అనేది కొంతకాలం పాటు ఆ అధ్యక్షుడికి కొంతకాలం పాటు చాలా కాలం ఉంటే గానీ నిలబడదని నా అభిప్రాయం. ఒక 10 సంవత్సరాల పాటు లోక్సభకి మీరు అధ్యక్షులుగా ఉంది, తర్వాత మీ పార్టీ బైలాస్ లో ఎవరైనా పోటీ చేయొచ్చు అనేది పెడితే కాస్త ఆర్గనైజేషన్ నిలదొక్కుంటుందేమో అని నా అభిప్రాయం. మూర్తి గారు, 2 విషయాలు. నిజంగా సమర్థుడు, సమాజానికి పనికొచ్చే మనిషి అయితే ఎలాగో సభ్యులు ఎన్నుకుంటారు. అంత సామర్థ్యం లేకపోతే ఆ మనిషి ఉన్నా లేకపోయినా ఒక తేడా లేదు. ఆ రేంజ్ లో మన వ్యక్తులకి అంత ఆలోచన. ప్రజల్ని మీరు నమ్మాలి. ఇప్పుడు మన సభ్యులు అందుకనే ఇప్పుడు ఎంతమంది ఓటేశారు మీరు చూశారు కదా, ఎంత పర్సెంట్ ఓటేశారో. మీకు ఆ భయం అక్కర్లేదు. మనం చెప్పిన దాన్ని కట్టుబడకపోతే ఎట్లాగా? మనం కూడా ఈ పార్టీలాగా చెప్పేది ఒకటి చేసేది అయితే ఇంకా దేశం ఎట్లా మారుతుంది? నాకు అర్థమైంది, మీరు మనసు అర్థమైంది. నేను మీకు హామీ ఇస్తున్నాను, లోక్సత్తాలో నాయకత్వం లోటు లేకుండా చేసే బాధ్యత నాది, నేను ఉన్నా లేకపోయినా కూడా. సరేనా? రెండో చెప్పండి. సార్, ఇప్పుడు మిగతా పార్టీలన్నీ ప్రచారం అని చెప్పి దాన్ని ఏమంటారు, మీటింగ్స్ అనండి, రోడ్ షోస్ అనండి బాగా చేస్తున్నారు. మన దాంట్లో ఇప్పుడు మన పార్టీ అంటే ఒక విధంగా చదువుకున్న వాళ్ళు కానీ ఒక మాజీ వ్యక్తికి 50-60% టీవీల ద్వారా పేపర్ ద్వారా బాగా తెలిసింది, నేను గమనించింది. కానీ మిగతా కేటగిరీస్ పీపుల్లో కనుక వెళ్ళాలి అంటే ఇప్పుడు మన ఫిజికల్ గా మన పార్టీ తరఫున ప్రచారకులు కానీ వాళ్ళు ఉండి మీటింగ్స్ ద్వారా కానీ, డోర్ టు డోర్ కానీ, లేదా చిన్న చిన్న సభల ద్వారా కానీ జరుగుతున్న వాతావరణం, నా వ్యక్తిగతంగా తప్పైతే క్షమించండి, ఆ వాతావరణం అయితే కనపట్టలేదు కదండి. మనం మిగతా పార్టీలాగా ప్రజలకి ఎలా చేరగలుగుతామని అని నా అభిప్రాయం సార్. మూర్తి గారు, ఈ ప్రయత్నం జరుగుతుంది కానీ ఇంకా కావాల్సినంత స్కేల్లో జరగడం లేదు. ఈ పార్టీలు ఏం చేస్తున్నాయంటే కోట్లు ఖర్చు పెడుతున్న ఒక మీటింగ్ అని చెప్పాను, జనాన్ని తరలించి.
మనకేమో అలాంటి రిసోర్సెస్ లేవు. అలా ఖర్చు పెడితే మళ్ళీ రేపు పొద్దున దోచుకోవాల్సి వస్తుంది. రెండోది, నాయకత్వం అనేది బలమైన నాయకత్వం మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. లేకపోతే మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా శక్తి సామర్థ్యాలు ఉండి నాయకత్వ లక్షణాలు పూనుకోకపోయినట్టయితే రాజకీయ పార్టీ ముందుకు వెళ్ళదు. ఆ పార్టీలు రేపొద్దున దోచుకోవచ్చు అన్న కారణంగా కానీ, ఎట్లా కొట్ట గెలుస్తామన్న నమ్మకంతో కానీ ఈ లేఖి రాజకీయానికి రావడబడ్డారు కాబట్టి కాస్త బలమైన వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. లేదండి, వెళుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఏ పార్టీకి లేనట్టుగా 50 గ్యారెంటీలు పుస్తకం మనం 6 నెలల ముందు రిలీజ్ చేశాం. అంతేకాదు, దాన్ని మళ్ళీ ఎగ్జిబిషన్ రూపంలో మార్చి ఈ క్యాండిడేట్లుగా ముందుకు వస్తున్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఒకరోజు కార్యక్రమం చేపడుతున్నాం. తర్వాత ఏ పార్టీ లేనట్టుగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలను విజయం సాధిస్తున్నాం మనం. పోస్ట్ ఆఫీసుల్లో ఓటర్ నమోదు కావచ్చు, లోకల్ కోర్ట్స్ కావచ్చు. కాబట్టి ఇది విజ్ఞానం వాళ్ళు అర్థం చేసుకోవాలి. పేదలందరికీ ఒక్కరోజున అందకపోవచ్చు, కానీ 70% 60% అంది వాళ్ళలో సగం మంది స్పందిస్తే దేశం అంతా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం మన వనరులు బట్టి, మన నాయకత్వాన్ని బట్టి మనం చేస్తున్నాం. ఖచ్చితంగా మిగతా దాన్ని కూడా పూరిద్దాం మనం. దయచేసి మీరంటే వాళ్ళు పాల్పంచుకోండి. మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు మిమ్మల్ని. దయచేసి దీనిలో పాల్పంచుకోండి యాక్టివ్గా. రైట్ అండి. హలో హలో సార్, అవనిగడ్డ నుంచి కృష్ణ గారండి. చెప్పండి కృష్ణ గారు, చెప్పండి. చెప్పండి, నమస్తే. చెప్పండి చెప్పండి చెప్పండి. పార్టీ మంచి ఆశయంతో ఏర్పాటు చేశారు, చాలా బాగుంది సార్. అది అంతా చాలా ఆనందిస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రలోభాలు పెట్టకుండా ఓటర్లు ఆకర్షించి మళ్ళీ మార్చడం అనేది ఇప్పుడు అది అంటారు సమాధాన పరిస్థితుల్లో. కృష్ణ గారు, ప్రలోభాలతో మనం ఎన్నికైతే దేశాన్ని మారుస్తామా? మార్చలేం కదా. మరి ఇంకా మార్గం ఉంది. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు 170 మంది ఉన్నారు. నమ్మాలి మనం అది. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మార్పు కావాలని కోరుకునే వాళ్ళు నిజంగా నిజాయితీగా 170 మంది ఉన్నారు. మీకు అనుమానం ఒక్కర్లా, అంత అపనమ్మకం వద్దు మీకు. ఆ 70 మందికి కూడా ప్రతివాడు పక్కోడు చెడ్డాడు అనుకుంటున్నాడు అంతే. ఈవేళ ఉదాహరణకి కనీసం ఒక 1000 కాల్స్ వచ్చినాయి ఇప్పటికీ. ఇంకే పార్టీ అయినా సరే ఈ రకంగా చేసే 1000 కాల్స్ లెజిటిమేట్గా జెన్యూన్ రమ్మని చూద్దాం. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు, మిగతా 999 మంది లేరనుకుంటున్నారు. కాదు, ఇంతమంది ఉన్నాం, మనకు అది నమ్మకం ఉండాలి. కాబట్టి మీకు ఆ సందేహం అక్కర్లా. తేలిగ్గా మారతాడని నేను కష్టపడి మార్చుకోవాలంతే. వేరే మార్గం లేదు కదా. అందరూ ప్రలోభాలకి లొంగలేదు కదా. ఈ దేశంలో అందరూ దొంగలైతే ఇక దేశాన్ని అలాగే మార్చుకోలేం కదా మనం. మన బాధ్యత ఒక వేదిక ఇవ్వాలి, ఒక మార్గం చూపెట్టాలా, చెప్పిందే చేయాలా, విశ్వాసం కలిగించాలా. మిగతా జనం చూసుకుంటారు, మీరేం భయపడక్కర్లా. అక్కడ జార్ఖండ్ లాంటి వెనకబడ్డ రాష్ట్రంలో కూడా శిబు సోరెన్ ముఖ్యమంత్రిగా ఉండి ఎంత డబ్బులు పంచినా కూడా జనం ఓటేలా మరి. కాబట్టి ప్రజలను అంత అపనమ్మకం అక్కర్లా మనకి. కష్టపడదాం మరి. మీరంటే వాళ్ళంతా పూనుకోండి. ఫండ్స్ మరి మనందరూ తలా 100 వేసుకుంటే వస్తాయి. తలా 100 వేసుకుంటే వస్తాయి. అందుకనే ఇప్పుడు మీ నెంబర్ మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. అందుకని మీలాంటి వాళ్ళు యాక్టివ్గా ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తే వస్తాయి. అంతేగాని ఎవడో పెట్టుబడి పెట్టి వ్యాపారంగా చేస్తే మారుతుందా దేశం? ఎవడన్నా పెట్టుబడి పెట్టి వ్యాపారంగా చేస్తే దేశం మారుతుందా? ఒకటి లేకపోతే మరొకటి లేదు కృష్ణ గారు. ఎన్నికల్లో కలిపితే పార్టీ బలోపేతం కాదు, పార్టీ బలోపేతం కాబట్టి ఎన్నికల్లోకి వెళ్ళాం. అదిగో మీరు అసలు ముందు మనం ఆ భ్రమల నుంచి బయటపడాలా. ఏంటి వీళ్ళంతా కూడా ఓట్లు కొని గెలిస్తే అది గెలిచినట్ట? సిగ్గు చెట్టు గాడి కొడుకులు. మరి మొహాట్లు అక్కడ జనాన్ని చెప్పాలా? మాత్రం దమ్ము లేదు మనకి. ఏ సామాన్య ప్రజలండి మనంత పిరికి పందలం. మనం అంత నిర్భయంగా మాట్లాడండి. ఈ బేదరికలు వద్దు. ప్రజలకు చెప్పాలా, ఓటు డబ్బులు తీసుకుని ఓటేస్తే నీకు సిగ్గులేదు, వాడికి సిగ్గులేదయ్యా. ఇది కాదు మార్చే తీరును మనం చెప్పే సాహసం మనకు ఉండాలి. కానీ ఈ వీళ్ళ దొంగలతో పోటీపడి దొంగతనంతో పోటీ పడతాం, మనం నిజాయితీలో పోటీ పడతాం. దమ్మునట్టు రమ్మని చూద్దాం. లేదు, అర్థం చేసుకున్న 170 మంది ఉన్నారు. ముందు మన పని మనం చేద్దాం, వాళ్ళు కలిసి వస్తారు. మీకు అభయం అక్కర్లా. అరే మందుకు అలవాటు 130 మంది అన్నాయి బాబు, అందరూ లేరు. 30 మందిని పక్కన పెట్టిన మిగతా 70 మంది ఇప్పుడే వచ్చింది. మిగతా 70 మంది మీ సంగతి ఏంటి కృష్ణ గారు? నా సంగతి ఏమిటి? మనం చేయాల్సిన పని మనం చేయండి, వాడి సంగతి పక్కన పెట్టండి. సరేనా? ఓటు వేయటం కాదు, 100 మందికి చెప్పాలా, నాయకత్వం తీసుకోవాలా. అది దేశాన్ని మార్చే తీరు.
సమాధాన పరిస్థితుల్లో మరి అందరం ఇంట్లో కూర్చుంటే దేశం అడుక్కు తినిపోతుంది అంతేనా? మీరు చెప్తే బాగుంది, మరి? మాట్లాడుతున్నారు బాగుంది. మరి ఇంకేంటి? కూడా కొంచెం అబ్జర్వేషన్ ఇప్పుడు నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేద్దాం మరి? ఏంటంటే ఏం చేద్దాం? ముందు ఏంటంటే మొదట బాగా ప్రచారం తీసుకెళ్ళాలని నా ఉద్దేశం సార్. మరి ప్రచారం ఊరికే కాదయ్యా, ఇక ఊరికే 12 ఏళ్ళ నుంచి ఎట్లా మనం అంటే 12 ఏళ్ళ నుంచి ప్రచారం చేసాం, ఇంకా ప్రచారం చేసేది ఏంటి? బలమైన ప్రచారం జరగలేదు నేను త్వరగా. ఇంకో ఏళ్ళు పడుతుంది అయితే అట్లయితే. ఈలోపు దేశం నాశనం అయిపోతుంది. ఇవన్నీ కబుర్లు. ఇది మంచి అయితే దీన్ని పెంచాలా, దర్శాలు. ఇది ఏ ఒక్కటి సొంతంగా, జయప్రకాష్ సొంతం కాదు, కృష్ణ సొంతం కాదు, ఇది దేశం మొత్తానికి. అదే సార్. మనం కలిసి రావాలా. కలిసి రాకపోతే గాడిదల ద్వారా బుద్ధి లేదని చెప్పాలంతే. నాయకత్వం అంటే అది కానీ ఊరికే బాబాని వంగి దండాలు పెట్టి నాకు ఛాన్స్ ఇవ్వండి, బాబా అడుక్కుంటున్నానని చెప్పి నాయకత్వం మీకు కావాల్సిందే. మీకు కావాల్సింది బాబాని అడుక్కునే నాయకత్వం కావాలా? దమ్ముండి ప్రజలకు బుద్ధి లేదా గాడిదలారని చెప్పి నాయకత్వం కావాలా? ఏం లేదు, మీరు ఆ సందేహం వద్దు, ముందు మీరు మొదలెట్టండి. మీకు ఫోన్ చేస్తారు మన వాళ్ళు, సరేనా? సరే బాబా, మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తాను. మీతో టైం ఎక్కువ అయిపోతుంది కానీ మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం మనం. మీకు కాల్ చేస్తారు, మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తారు, టైం లేదు. 100 మంది వెయిట్ చేస్తున్నారు అన్నది. ఇగో ఈ సంకల్తో టైం వేస్ట్ చేద్దాయా, ఇంకోటి మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తారు, సరేనా? రైట్. కదా అంతను. హలో, ఇవ్వండి. హలో, రామారావు గారు చెప్పండి. 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 మాటలు కాదు, చేతలతో చూపెట్టాలి మనం. చెప్పండి. అవును, అవును. ఇప్పుడు మీరు చెప్పే మాటలు అన్ని బాగానే ఉన్నాయి. మన గవర్నమెంట్ లో రావాలంటే చాలా ఇప్పుడు వాళ్ళందరూ శ్రీకొండ చాలా కష్టం కదా. అవును. ఇప్పుడు చిరంజీవి గారు పెట్టారు కదా సార్ పార్టీ. అవును. ఆయన మంచి ఆలోచనతో వస్తున్నాడు. మరి మంచి చేతకు సిద్ధమేనా? అవును సార్, చేస్తానికి వస్తున్నాడు కదా. కాదు, మంచి చేతకు సిద్ధమేనా వాళ్ళు? మంచి చేతకు సిద్ధమై వస్తున్నారు సార్. మరి ఓటు కొనము, బ్రాంతి పంచం ఒక్క మాట చెప్పమని వాళ్ళని. అది ముందే పెట్టుకోవాలి సార్ మన కండిషన్. అరే, ఓటు కొని బ్రాంతి పంచితే ఇంకా వాడు మంచి ఏం చేస్తాడయా? కనీసం ఆ మాటకి ఆ మాట చెప్పడానికి దుబ్బడే ఏంటి? మిత్రాల్లోనూ వెంకయ్యలు ఎందుకు? చిరంజీవి చెప్పొచ్చుగా, బహిరంగంగా స్పష్టంగా చెప్పొచ్చుగా. మరి అంత భయమేలా నిజం చెప్పడానికి, నిజాయితీగా ఉంటానని చెప్పడానికి? నేను నిజాయితీగా ఉంటానని చెప్పడానికి భయపడేవాడు నిజాయితీగా ఉంటాడా? ఢీకొనాలంటే ఇంకో దొంగ పార్టీతో కలవాలా? ఢీకొనాలంటే ఇంకో దొంగ పార్టీతో కలవాలా? అది ఆ మాట వాడు చెప్పాలి, మీరు కాదు రామారావు గారు. మేము ఈ వ్యవస్థను మార్చడం కోసం ఉన్నాము, రాజకీయాన్ని వ్యాపారం చేయము, ఓటు కొనము, భ్రాంతి పంచము. ఈ మాట చెప్పడానికి కష్టమా? ఎందుకని గొంతు మొగపోతుంది? అయితే కానివ్వండి వాళ్ళు అంటే అందుకని కాబట్టి మెత్తగా ఉండకూడదంటే మనం కూడా భ్రాంతి పంచాలా? అందుకనే రామారావు గారు మీలాంటి వాళ్ళు ఒత్తిడి పెట్టవలసిన చిరంజీవి మీద, అయ్యా ఈ మాత్రం నిజాయితీ నిలబడకపోతే నువ్వు దేశాన్ని మారుస్తావా, దోపిడీ కోసం వస్తావా అని చెప్పని. పార్టీలు మారితే దేశం మారుతుంది అనుకోపోకండి, మన తీరు మారితే దేశం మారుతుంది. ఆయన సలహా ఇచ్చిందంటే ఆయన మన సలహా మన్నతే ఏంటిది? అరే దేశాన్ని మార్చుకోవడం కోసం కలిసి రావాలని చెప్పండి, దమ్ములు లేని వాళ్ళతో మన సలహా ఇచ్చేది ఏంటి? దేశాన్ని నాశనం చేసుకోమనండి అయితే. అవునయ్యా, దాని ఇప్పుడు మన గవర్నమెంట్ రాకపోతే మనం చచ్చిపోతామా? అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడం మన లక్ష్యమా, దేశాన్ని మార్చడం మన లక్ష్యమా? మీరు అదే భ్రమపడుతున్నారు. నిజాయితీగా చేస్తే కోరికలు తీరుతాయి అనుకున్న జరుగుతుంది, అంతేగాని దేశాన్ని దోపిడీ చేస్తే 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క అసెంబ్లీ సీటు ఖర్చు పెడితే లోక్సత్తా వచ్చినా జనసత్తా వచ్చినా దేశం నాశనం అవుతుంది. మనందరం షార్ట్ కట్స్ కావాలి. సత్యం రామరంగరాజు అంతే, మీరు అంతే, నేను అంతే. ఇంకా దేశం బాగుపడుతున్నాయా? ప్రతివాడు ఇట్లా అంటున్నాడు. తర్వాత అయ్యో అని లబోదీపం అంటున్నారు. సిగ్గులేదు మనకి? సిగ్గులేదు మనకి? రామరంగరాజు ఎందుకు అంటున్నారు అట్లాగా? మరి షార్ట్ కట్స్ ఒక్కటి దమ్ము లేకపోతే అట్లా నిజాయితీగా ఉందామని చెప్పని. ఆఫ్టర్ నేను అద్భుతాన్ని కోరుతున్నాను ఆ చిరంజీవి నుంచి, నిజాయితీగా ఉండమని కోరుతున్నాను. నిజాయితీగా ఉండని చెప్పడట, అది అడగకూడదట. మీరు చెప్పేది నాకు ఆయనతో కలిసి పనిచేయాలట.
అంటే దేశాన్ని దోచుకోవడానికి లోక్సత్తా పెట్టుబడి పెట్టేది. అదే సార్ నేను అదే విషయం అడుగుదాం. అందుకని వాళ్ళు ముందుకు రావాలి నిజాయితీ కోసం, అప్పుడు కలిసి పని చేద్దాం, లేదంటే పొమ్మనండి అంతే. అదే సార్. సరేనా? ఓకే సార్. రైట్. హలో ఇవ్వండి. చెప్పండి ప్రసాద్ గారు. హలో నమస్కారం సార్. నమస్కారం. ప్రసాద్. చెప్పండి ప్రసాద్ గారు. సార్ కొరట్ల నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. సార్ ఇక్కడ మన లోక్సత్తా పార్టీ గురించి మీకు ప్రచారం లేదు సార్. కరెక్ట్. కరీంనగర్ జిల్లాలో కొంచెం సంస్థ బలంగా ఉంది, పార్టీ బలహీనంగా ఉంది. సార్ నేను కొంచెం మీకు మీ నంబర్ రికార్డ్ అయింది కాబట్టి ఫోన్ చేయించుతాను. సార్ ఇంకో విషయం ఏంటంటే సార్, సార్ మీతో కలవాలనుకుంటున్నాం సార్ మేము. తప్పకుండా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను కొంచెం ఊళ్ళో ఉన్న రోజులు ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట కలుస్తాను. సార్ ఇంకో విషయం సార్, సార్ ఈ మాట వినండి. ఇక్కడ మన మీ లోక్సత్తా యొక్క ఆశయాలు చాలా బలంగా ఉన్నాయి సార్. ఈ విషయాన్ని జనాల్లో తీసుకెళ్తే సక్సెస్ కావచ్చు సార్. తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఈ లోకల్ పార్టీ వాళ్ళందరూ కేవలం డబ్బు 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 అన్న విషయం పైన ఆధారపడి బతుకుతారు. జనాలు కూడా దాని మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. అవును. దాన్ని మనం ఎంతవరకు ఖండించవచ్చు సార్? ఖచ్చితంగా ఖండించాలి బాబు, ఇంకో మార్గం లేదు. ఈ డబ్బులు ఖండించాలంటే యువత బలం చాలా అవసరం సార్. అవును. మీలాంటి వాళ్ళంతా కూడా ముందుకు రావాలి. ఇప్పుడు లోక్సత్తా పార్టీలో ఎన్నికలు జరిగితే 7 జిల్లాల్లో యువత వచ్చి అధ్యక్షులు అయిపోయారు. ఇంకే పార్టీలో కూడా అవకాశం ఉండదు. సరే సార్, అదే దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. మీరు ఒక రోజు టైం ఇస్తానంటే. తప్పకుండా. మీ నంబర్ అది నోట్ చేస్తున్నాం ఇక్కడ. సార్ మీతో కాంటాక్ట్లు ఉంటారు మన వాళ్ళు. సార్ సార్ తప్పకుండా ఫాలో అప్ చేద్దాం. సరేనా? సార్ అలాగే సార్, మన ఇక్కడి పరిస్థితులు మీరు ఒకసారి తెలుసుకోండి సార్. కొరట్ల నియోజకవర్గం యొక్క పరిస్థితులు తెలుసుకోండి మీరు. అట్లాగే సార్ మన ఇక్కడ ఒక నా ఫ్రెండ్ క్యాండిడేట్ నిలిచాడు. అంటే ఈ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్న ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? అన్నమాచార్య, శ్రీగాది అన్నమాచార్య. ఏం చేస్తారైనా? ఆయన ఇప్పుడు ఆయన 10th క్లాస్ పాస్ అయ్యాడు సార్. 10th క్లాస్ పాస్ అయ్యాడు కానీ చాలా మేలు సాధిస్తారు. ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు? ఆయన మెడికల్ ఓన్ మెడికల్ ఉంది సార్. అన్నమాచార్య అని రైకోల్లో మెడికల్ ఉంది ఆయనకు. ఆయనకు ఏది డబ్బు ఏం లేదు సార్. కేవలం ఆయనకు మేధాశక్తి, ఆయన పట్టుదల, ఆయన శక్తి, ఆయనకు నమ్మకమే కేవలం అది ఒక్కటే. దాదాపు ఒక 200 మంది యూత్ మెయింటైన్ చేస్తారు ఆయన. ఆయన ఒకసారి రమ్మనండి. ఇంతకుముందు మేము టీఆర్ఎస్ లో కూడా నేను పనిచేశాను సార్. నాకు ఆ పార్టీ వ్యవహారం నాకు అసలు నచ్చలేదు సార్. మీ నంబర్ చెప్పండి. 9849 40 44 80. సరే, మీతో అన్నమాచార్య గారితో మాట్లాడిస్తాను నేను. ఒకసారి కలుద్దాం మనం. సార్ ఖచ్చితంగా సార్. రైట్. తప్పకుండా. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మంచిది. శివరంపల్లి రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి. సార్. మన పార్టీ తరఫున తెలంగాణ మీద ఒక స్పష్టత రాలేదు సార్. దేనికి వచ్చి? తెలంగాణ పైన సార్. ఇంకొక విషయం సార్, మనకు రాబోయే సాధారణ ఎన్నికలలో మనము ఒంటరిగా పోటీ చేస్తామా? ఒకవేళ చేస్తామని మనము ప్రకటించిన మనం ఏ పార్టీతో పొత్తు కలపకుంటే మనము ఒక తొందరన ఎమ్మెల్యే సీట్లు లేకుంటే మనము చట్టసభలలో మనము వాణి ఎట్లా వినిపించడానికి వస్తుంది? నరసింహరావు గారు, ఓట్లు కొన్ని బ్రాంతి పంచే పార్టీలతో పొత్తు సాధ్యమా మనకి? ఇప్పుడు ఒక విషయం అంటే మీ మాట, ఇప్పుడు ప్రజెంట్ మనకు దేశంలో ఉన్న రాజకీయ అంటే ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలలో కానీ అంటే కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కాకుండా